ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి రాజకీయ దాడులు శృతిమించిపోతున్నాయి. రాజకీయ భవిష్యత్ కోసం పచ్చని పల్లెల్లో రక్తపాతాన్ని సృష్టిస్తూ ఉన్నారు. తాడిపత్రిలో వైసీపీ నేత మాజీ కౌన్సిలర్ సూర్య ప్రభాకర్ బాబుపై హత్యాయత్నం జరిగింది. సూర్య ప్రభాకర్పై వేట కొడవలతో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బాధితుడిని పరామర్శించారు. అనంతరం అనంతపురంలో మెరుగైన చికిత్సకు ఏర్పాట్లు చేశారు. అయితే టీడీపీ కార్యకర్తలే తనపై దాడి చేశారని సూర్య ప్రభాకర్ బాబు ఆరోపిస్తూ ఉన్నాడు. తనపై దాడి చేసిన వారిని వదిలిపెట్టేది లేదని ప్రభాకర్ చట్టపరంగా వారిపై చర్యలకు ముందుకు వెళ్తానని తెలిపారు. గత కొంతకాలంగా కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దాడులు అనేవి కూడా పెరిగిపోతూ ఉన్నాయి. రాజకీయ భవిష్యత్తు కోసం ముఖ్యంగా కూడా పచ్చని పల్లెల్లో రక్తపాతం సృష్టిస్తున్నారని చెప్పాలి. ఇప్పుడు తాడిపత్రిలో వైసీపీ నేత మాజీ కౌన్సిలర్ సూర్య ప్రభాకర్ బాబుపై హత్యాయత్నం జరిగింది. వేట కొడవలతో ఆయన వెంటపడి కూడా ఆయన మీద దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే ఇలాంటి ఘటనలోనైతే డెఫినెట్గా కూడా ఎవరైతే అంటే వైసీపీ నేతలు ఆరోపిస్తుంది ఏంటంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వైసీపీ నేతల మీద ఇటువంటి దాడులు జరిగినా కానీ టీడీపీ నేతలే ఈ దాడులు చేపిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా, లేకపోతే అక్కడ ఉన్న వర్గ గొడవల వల్లే అక్కడ ఉన్న వారే దాడులు చేపిస్తున్నారంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కూడా ఇదే విధంగా కూడా తీవ్రంగా గాయపడిన ప్రభాకర్ కూడా అదే చెబుతూ ఉన్నారు. ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఇక్కడ టీడీపీ వాళ్ళే దాడి చేయించినట్లుగా కూడా తాను చెప్తూ ఉన్నారు. అంటే వెనక్కి వెళ్ళను, నేను కూడా తగ్గేది లేదు, దీని మీద ముందుకు వెళ్తాను, కేసు నమోదు చేస్తానంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక ఈ విషయం తెలిసిన అనంతరం కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అసలు దాడి జరిగిన తీరు, ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం కూడా తెలుసుకున్నారు. అయితే తనతో పాటు ప్రభాకర్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. వారు కూడా బాధపడుతూ కూడా అక్కడే ఉన్నారు. ఒకవేళ గనక ఏమన్నా అయ్యుంటే ఈ ఘటనలో ఏంటి పరిస్థితి, ఒకవేళ గనక తాను చనిపోతే గనక ఏంటి పరిస్థితి, వేటుకొడవలతో దాడి చేశారంటూ కూడా వారు కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక పోలీసులు వచ్చి కూడా జరిగిన తీరు ఏంటి అనేది కూడా కనుక్కోవటం జరిగింది. ఇక అనంతరం అయితే అనంతపురంలో మెరుగైన చికిత్స అందేలాగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక టీడీపీ కార్యకర్తలే తనపై దాడి చేశారని కూడా సూర్య ప్రభాకర్ బాబు ఆరోపిస్తూ ఉన్నారు. తనపై దాడి చేసిన వారిని వదిలిపెట్టేది లేదని కూడా చెబుతూ ఉన్నారు. చట్టపరంగా వారిపై చర్యలకు ముందుకు వెళ్తానని కూడా ఆయన తెలియజేస్తున్నారు. సో ఏపీ వ్యాప్తంగానైతే ఇటువంటి దాడులు కూడా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా అసలు ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో చూస్తే చాలా కామన్గా మారుతున్నాయి. గత ప్రభుత్వంలో చూసినా, ఈ ప్రభుత్వంలో చూసినా, అసలు ఏ ప్రభుత్వంలో చూసినా కానీ అధికార పక్షంలో ఉన్న కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తల మీద దాడులు చేయటం పరిపాటిగా మారిపోతుంది. అప్పుడు వారికి న్యాయం జరగదు, అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న వారికి ప్రతిపక్షంలో ఉన్న వారికి న్యాయం జరగదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వారికి వీరికి ఇప్పుడు న్యాయం జరగదు, ఈ కేసులు మరలా కూడా వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా చూసుకుందామన్నట్లుగా కూడా ఈ విధమైన ఒక ఫ్యాక్షన్ రాజకీయాలకైతే తెరలేపుతూ ఉన్నారు. ఇవి అస్సలు కూడా మంచిది కాదు అని చెప్పి కూడా నెటిజన్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన తరువాత
జనాలు కూడా ఇదే విధంగా స్పందిస్తున్నారు. ఇటువంటి గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తల మీద జరిగిన దాడులు ఇవన్నీ చూసి కూడా అప్పుడు ఆ ప్రభుత్వాన్ని వద్దనుకొని మరలా ఇంకో ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఇప్పుడు కూడా కార్యకర్తలు ఇదే విధంగా ప్రవర్తించి ఇటువంటి రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉంటే అప్పటికీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆల్రెడీ కూడా చెప్పారు ఇటువంటివి ఎంకరేజ్ చేయొద్దు అంటూ కూడా ఇప్పుడు దీనికి అధినేత స్పందించినప్పటికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఇటువంటివి ఘటనలు కానీ ఇలాంటివి చోటు చేసుకోకూడదు, ఇలా శృతిమించి ఎవరు ప్రవర్తించకూడదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కానీ కొందరు హద్దులు దాటి అత్యుత్సాహంతో గత పగల్ని దృష్టిలో పెట్టుకొని కానీ లేకపోతే ఎలక్షన్స్ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ని గుర్తులో పెట్టుకొని కానీ ఈ విధమైన ఘటనలు జరగటం అయితే చోటు చేసుకుంటూ ఉంది. కానీ ఇది సమాజానికి ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎప్పటికైనా కానీ ఇలాంటి ఘటనలు ఆగాలి. ఒక ప్రశాంతమైన రాజకీయం అనేది జరగాలి. అప్పుడే ప్రజలందరూ కూడా దానివల్ల బెనిఫిట్ అవుతారు. అంతేగాని కార్యకర్తలు కొట్టుకోవటం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు అనే వాదన వినిపిస్తూ ఉంది. అయితే ఈ దాడి మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా కూడా రాజకీయ దాడులు శృతిమించిపోతూ ఉన్నాయి ఏపీలోనైతే. సో ఇటువంటి వాతావరణం అస్సలు కూడా కరెక్ట్ కాదనేదే వాదన వినిపిస్తూ ఉంది. అయితే ప్రజెంట్ అయితే ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. వేట కొడవళ్లతో దాడి చేయటం అనేది కూడా చాలా బాధాకరమైన ఆందోళన కలిగించే విషయంగానైతే ఇటు కుటుంబ సభ్యులు కూడా చెబుతూ ఉన్నారు. వారు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా కూడా వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే దీని మీద న్యాయపరంగా చట్టపరంగా ముందుకు వెళ్తారని అయితే ప్రభాకర్ తెలియజేశాడు.